హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే వాళ్ళలో సైట్ కానీ లేకుంటే స్పెట్స్ యూజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే గానీ నేను చెప్పిన అంటే నేను సైక్ చేశాను కదా నా స్పెట్స్ చూపిస్తూ దానికి ఏం లేదండి, నేను స్పెట్స్ పెట్టుకుంటేనే క్లియర్గా ఏదైనా అందాలను చూడగలను అని సింబాలిక్గా చెప్తున్నాను అనమాట. నాకు సైట్ ఉంది, సో దానికోసము నేను ఈరోజు వచ్చేసి కడపలో ఒక ఏరియాకి వెళ్తున్నానండి. అది ఏంటి అని మీరు తమిళలో ఆల్రెడీ చూసేసి ఉంటారు. అది నేను మీకు ఫుల్ఫిల్గా చూపించడానికి ఈ వీడియో ఫుల్ఫిల్గా చూడాలి అనుకుంటే కానీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నేను ఆ ఏరియాకి వెళ్ళే మధ్యలో అంటే చిన్న చిన్న కొన్ని కనిపిస్తూ ఉంటాయి కదా, కొంచెం ఫేమస్ కానీ మంచిగా ఉన్నవి, అవి కూడా నేను షూట్ చేసుకుంటూ అంటే అవుటర్ సైడ్ నేను షూట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. అదేం లేదు, యోగి వేమన విశ్వవిద్యాలయం అండి. ఇది కడపలో పెద్దదన్నమాట విశ్వవిద్యాలయము. అండ్ ఫస్ట్ కనపడింది కేఎస్ఆర్ఎం కాలేజీ. అండ్ అవి ఏంటంటే 3 ఉంటాయండి, కేఎస్ఆర్ఎం, కేఎల్ఎం, కేఓఆర్ఎం అనేసి. అవి మూడిట్లో నేను ఫాస్ట్గా వెళ్ళడంలో షూట్ చేయలేకపోయాను. కేఎస్ఆర్ఎం మాత్రమే ఫస్ట్ ఎంటరింగ్ మాత్రమే నేను షూట్ చేశాను. అండ్ దెన్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసేసి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఘాట్ అండి, అంటే సమాధి అనమాట, సమాధి చేసిన ప్లేస్. సో అది నేను వచ్చేసాను చూడండి. ఇక్కడ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నేను చదువుకునే టైంలో స్టడీ టైంలో వచ్చానండి. ఇప్పుడు వచ్చేసి నేను మీకోసం అంటే ఎవరైనా అంటే ఇట్లా ఘాట్ చూడని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి ఎక్కడ చేశారు, ఎలా ఉంటుంది అనే ఒక చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా కొంతమందికి. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయాలనుకున్నాను అనమాట. అండ్ నాకు ఇలాంటి డౌట్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చూశాను. బట్ నాకు ఎందుకో తెలియదు, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాము అనే ఒక చిన్న అనిపించింది. అందుకనేసి నేను చూడాలని వచ్చేసాను. చూస్తున్నారు కదా, ఈ వే చాలా బాగుంటుందండి అక్కడికి మనం వెళ్ళే వే. అండ్ సైడ్లో కూడా కొంచెం మనం కూర్చోడానికి అండ్ భోంచేయడానికి, అట్లా ఏదైనా నడిచేటప్పుడు కొంచెం అలసిపోతే కూర్చోడానికి కూడా చాలా చక్కగా చేశారనమాట. ఇది వచ్చేసి ఏదో అంటే అదంతా కూడా ఆ బిల్డింగ్స్ అన్నీ హాస్టల్ అండి, త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్కి హాస్టల్స్ అనమాట. ఇది వచ్చేసి ఏదో శిలాపలకంకి చెక్కారండి ఇవి. అంటే ఇక్కడ ప్రకాశం చూపిస్తున్నారు కదా, అది ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు త్వరలో తెలుస్తుంది. నేను ప్రకాశం మాత్రమే చూపించాను. నేను అదే ఇప్పుడు ఆలోచిస్తున్నాను, ఎందుకు అదొకటి చూపించాను అంటే నేను ఆ ప్లేస్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం అదొకటి చూపించాను, అన్నీ చూపించలేకపోయినాను. బట్ ఏపీలో ఉన్న అంటే డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. ఆ డిస్ట్రిక్ట్లో వర్క్ చేసిన వాళ్ళు అండ్ ఏ ఇయర్ వర్క్ చేశారు, ఏ పొజిషన్లో వర్క్ చేశారు అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. సో వాళ్ళు ఎవరు ఏంటి అనేది క్లియర్గా ఉందన్నమాట అక్కడ. అది నేను అన్నీ చూపించాల్సింది, బట్ నేను ప్రకాశం మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే నేను వర్క్ చేస్తున్నా కదా అక్కడ. సో ఓకే, ప్రకాశం అని ఇంకా ప్రకాశం డిస్ట్రిక్ట్ని మాత్రమే చూపించాను. సారీ అబౌట్ దట్. ఇక్కడ చూసారు కదా, ఇదండి సమాధి సార్ది. సో నేను చూడ్డానికి ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎప్పుడైనా మనం ఎక్కడికో రద్దీగా సినిమా హాల్కి ఇలా వెళ్ళే కంటే ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఒక గంట అట్లా కూర్చొని వెళ్తే కూడా ప్రశాంతత, మనశ్శాంతి కూడా మనకు వస్తుందన్నమాట. ఏ టైంలో చనిపోయారు, అంటే ఏ సంవత్సరము ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియరెన్స్గా, అంటే ఏ టైంలో తను సీఎం అయ్యారు అనేది కూడా క్లియర్గా రాసున్నారనమాట ఇక్కడ. ఈ ఘాట్కి సరౌండింగ్ ఉన్న ఏరియా మొత్తం కూడా మనకి త్రిబుల్ ఐటీ ఇడుపులపాయ అంటారండి. సో అది వచ్చేసి మనకి అంతా నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తూ ఉంటానన్నమాట, అంటే బిల్డింగ్స్ అవన్నీ, ఎందుకంటే మన అలో చేయరు. అండ్ ఎంట్రన్స్ దగ్గర నేను స్లో మోషన్లో చూపిస్తాను, మీరు చూడొచ్చు. అండ్ మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయామండి, ఎందుకంటే అంటే నేను 3 ప్లేసెస్ చూపించాలనుకున్నాను మీకు. సో దానికోసం అనమాట. ఇది ఫస్ట్ ప్లేస్, అంటే ఇటు సైడ్ అంటే నేను వచ్చిన వేలో ఫస్ట్ ప్లేస్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద, అసలు అక్కడెక్కడో స్టార్ట్ అవుతుంది, ఇంకా వస్తూనే ఉంటాయి బిల్డింగ్స్ అన్నీ. ఇవన్నీ కూడా ఇడుపులపాయ అండి, అంటే త్రిబుల్ ఐటీకి సంబంధించింది అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట, ఇడుపులపాయకి మనం లోపలికి వెళ్ళడానికి కాలేజెస్కి. బట్ మనల్ని అలో చేయరు కదా, సో మేము చూసుకుంటూ వెళ్ళడమే. ఏమంటే మీకు కూడా తెలియడానికి నేను స్లో మోషన్లో చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అండ్ ఇంకోటండి, ఇక్కడ వచ్చేసి జగన్ సార్ హౌస్ కూడా నేను చూశాను.
బట్ నేను క్లియర్‌గా చూపించలేకపోయాననమాట. నేను నెక్స్ట్ ఇంకో ప్లేస్‌కెళ్తున్నానండి. ఆ ప్లేస్‌కి మధ్యలో ఇలా వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటే నాకు నచ్చి ఆగాననమాట. ఇది యాక్చువల్‌గా అయితే నేను ఇంతకుముందు చూడలేదు ఈ ప్లేస్. అంటే ఆ టైంలో అప్పుడు నేను వింటర్ టైంలో మేబీ వెళ్ళలేదనుకుంటా. అందుకని నాకు ఈ ప్లేస్ కనపడలేదు. ఈ ఆ ప్లేసు నేను పిక్స్ తీసుకున్న తర్వాత నేను ఈ ప్లేస్‌కొచ్చేసామండి. ఈ ప్లేస్ ఏంటంటే థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ అన్నీ పెట్టేసాను నేను. సో, మీకు క్లియర్‌గా లోపల చూపించడానికి మాత్రమే. ఇదొచ్చేసేసి పికాక్స్. పికాక్స్‌ని సంరక్షిస్తున్నారండి. ఏం లేదు, మనము అడవుల్లో ఉంటే పికాక్స్ అన్నీ కూడా చాలా వరకు చనిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనకు వాటి గురించి అంత క్లియరెన్స్ తెలీదు కాబట్టి, మనం అంత అంటే మనకు తెలీదు కాబట్టి మనం దాని గురించి పట్టించుకోం. బట్ ఈ వీడియోలో మీరు నెమళ్ళు కూడా 3 టైప్స్ ఉంటాయంటండి. ఆ 3 టైప్స్‌కి ఏ విధంగా సంరక్షించాలి అనేది కూడా ఒక బోర్డ్ కూడా అక్కడ పెట్టారనమాట. నేను దాన్ని కూడా పిక్ తీసి పెట్టాను. అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రతి ఒక్క చెట్టుకి ఒక బోర్డ్ పెట్టేసి, ఆ బోర్డ్‌కి ఆ చెట్టు నేమ్ రాసేసారండి. అదొచ్చేసి ఆ బోర్డ్ కొంచెం వంకర పడిపోయింది కదా! అదొచ్చేసి ఎర్రచందనం అనమాట. ఇంకా రిమైనింగ్ ఇంతకుముందు చూసినవి కూడా కొన్ని మనకు తెలియని చెట్లున్నాయి. మనకు కొన్ని తెలిసిన చెట్లు కూడా రాసుంటారు. ఎందుకంటే మనకు తెలిసి ఉండొచ్చు. బట్ ఇతరులకి అంటే వేరే వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు కదండీ! సో, దానికోసం అనమాట. చూసారు కదా! ఇది ఎర్రచందనం అంట. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైమ్ అది చూడడము. ఇంతకుముందు కూడా ఇక్కడికొచ్చాను. బట్ నేను అంత అబ్జర్వ్ చేసుకోలేదు. అండ్ ఇక్కడండి ఇంకోటేంటంటే నాకు బాగా నచ్చింది. ఇంతకుముందు లేదు ఈ ఫెసిలిటీ, అంటే ఫెసిలిటీ కాదు. ఇంతకుముందు ఇలా లేదు. ఏంటంటే ఇక్కడ సోలార్ ప్లాంట్స్. అసలు సోలార్ ప్లాంట్స్ ఇక్కడ ఇంతకుముందు లేవండి. ఇక్కడ ఈ ఫారెస్ట్ కోసమంట ఆటిని చాలా అంటే చాలా అరేంజ్ చేశారు. అంటే వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇక్కడ. సో, దానికోసం కావచ్చు, పవర్ సప్లైస్ కావచ్చు, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఒక హాఫ్ ఎకరా అట్లా అంటారు కదా! అంత పెట్టేశారు. సో, నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా కనపడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను నెమళ్ళు చూపించడానికండి మెయిన్ వచ్చింది. అండ్ ఈ ఫారెస్ట్‌లో వచ్చేసి మీరు గమనిస్తే మనకి చిన్న చిన్న ప్లాంట్స్ కూడా అరేంజ్ చేశారనమాట. అవి ఎందుకంటే మనకి రోడ్ సైడ్స్‌లో ప్లాంట్స్ పెడుతూ ఉంటారు కదా! ఇట్లాంటి ఫారెస్ట్‌ల దగ్గర ఆల్రెడీ రెడీ చేసుంటారు. వాటిని తీసుకెళ్ళి అక్కడ ప్లాంట్ చేస్తారనమాట. సో, అవి కూడా చూసాను నేను. కానీ అవన్నీ మనం ఇంట్లో పెంచుకునేవి కాదండి. అవి జస్ట్ రోడ్ సైడ్‌లో పెంచే ప్లాంట్స్ అనమాట. ఇక్కడ చూసారు కదా! ఆ నెమలి అంటే ఆ పికాక్ అంటే అట్లా విప్పుతుంది కదా! అలా చెయ్యాలి అని ఎంతసేపు ఉన్నానో నేను మీకు చూపించాలి అనేసి అస్సలు అది చేయట్లేదు. అది ఏందో చేసుకుంటుందనమాట తన వర్క్. అంటే దానికి స్నానం చేపించరు కదా! అది గోక్కుంటుంది. సో, ఇంకా ఇగ చూడండి ఇలాంటియి అంటే ఇలా ఒక 5 ఆర్ 6 పికాక్స్ కలిపి ఒక హౌస్ లాగా అరేంజ్ చేశారండి. అది నేను అలా అబ్జర్వ్ చేశాననమాట. చాలా విశాలంగా ఉందనమాట ఆ పికాక్స్‌కి. అంటే చాలా చాలా ప్రశాంతంగా ఉండిద్ది. అంతే కదండీ! మనం ఒక పెద్ద ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉంటే చాలా ఫ్రీగా ఉంటుంది కదా! అదనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ బోర్డు. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ పికాక్స్ ఉంటవి. అంటే 3 రకాల నెమలి జాతులు ఉంటాయంటండి. సో, మనకైతే మనం ఏమంటామంటే పికాక్ అంటే పీకాక్. ఒక పికాకే. అది ఏ జాతి అనేది మనకి క్లియరెన్స్ తెలీదు. కలర్ చెప్తుంటాం. వైట్ పికాక్, బ్లాక్, అంటే బ్లూ కలర్ ఇలా చెప్తాం గానీ జాతి అనేది మనకు తెలీదు కదా! సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము గండికి వచ్చేసామండి. ఇదిగో చూసారు కదా! ఎంట్రన్స్ ఇదనమాట. నేను గండి పిక్ తీయడానికి, అంటే అక్కడ ఆంజనేయ స్వామి ఎంట్రన్స్‌లో ఉన్న ఆంజనేయ స్వామి పిక్ తీయడానికి చాలా ట్రై తీసాను. బట్ నా సెల్‌లో సపోర్ట్ చేయడం లేదు. అండ్ ఈ నది వచ్చేసి పాపగ్ని నది అండి. ప్రెజెంట్ అయితే సింపుల్‌గా ఉంది చాలా. బట్ ఏదైనా ఫెస్టివల్ వస్తుంది కదండీ! గండికి ఫెస్టివల్ వస్తుంది కదా! ఆ టైంలో నేను ఒకసారి వచ్చాను, నాకు గుర్తుంది. అది ఇప్పుడు చాలా అంటే చాలా రద్దీ. అసలు మనం ఒక అభిషేకం చేపించుకోవడానికి డే పడుతుందన్నమాట. అంత రద్దీగా ఉంటుంది. చూసారు కదా! నేను పిక్ తీసాను. బట్ అది క్లియర్‌గా లేదు. చూసారా ఫేస్‌లు. నేను అంటే బ్యాక్ సైడ్, అంటే మనకి అంటే మనం ఎంట్రన్స్‌లో మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుందండి. మనము గుడికి లోపలొస్తే మనకి బ్యాక్‌లో వచ్చేసి ఫ్రంట్ కనిపిస్తుందన్నమాట. ఇంకా మేము రిటర్న్ వచ్చేసాము. ఇంకా మనం చూపించాలనుకున్నవన్నీ అయిపోయాయండి. మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.